లవ్ మీ ఇఫ్ యూ డే సినిమా చూసి వస్తున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఒక ముఖ్య విషయం ఏంటంటే హీరో దెయ్యం దెబ్బేస్తాడు బై ఈ సినిమాలో. ఆ సీన్ అయితే మాత్రం హైలైట్. నిజంగా అంటే వైష్ణవితో ఉన్నాను అనుకుని దెయ్యంతో ఉంటాడు. అసలు నిజంగా సినిమా మొత్తం ట్విస్టే. లాస్ట్ క్లైమాక్స్ కూడా ట్విస్టే. లాస్ట్ లేచిపోయి బయటకు వచ్చేటప్పుడు లాస్ట్ సెకండ్ కూడా ట్విస్టే భయ్యా. నిజంగా డైరెక్టర్ అరుణ్ అంట ఎవరో సార్ మీకు దండం సార్ ఈ ట్విస్టులు ఏం సార్ బుర్ర పోయింది లోపల. ఇంకోటన్నా వైష్ణవ్ అన్న అయితే సారీ హీరోయిన్ మన దిమ్మ తిరిగిపోతుంది. నాకైతే మర్చిపోయింది సినిమా చూసి. ఏం గ్లామర్ అని ఏం గ్లామర్. బేబీ సినిమా తర్వాత మరీ దారుణంగా ఇంత గ్లామర్ గా తయారైంది, ఇంత ముద్దుగా, ఇంత క్యూట్ గా. శ్రీలీల కూడా ఎందుకు పనికిరాదేమో అనిపించింది నాకైతే. దేయానికి ఒక్కదానికైనా హీరోయిన్ కూడా దెబ్బేసాడా? అది లాస్ట్ క్లైమాక్స్ లో అది కూడా అయిపోయింది లేబరా. కానీ దెయ్యాన్ని దెబ్బేసింది అయితే మాత్రం హైలైట్ సినిమాకి. ఇది సూపర్ అంటే సూపర్. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లాక్. సినిమాలో హైలైట్స్ అంటే ట్విస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా దెయ్యం ఉంది అనుకుంటాం. లాస్ట్ లో దెయ్యం ఏం లేదా అనుకుంటాం. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మ దెయ్యం ఉందా అనుకుంటాం. క్లైమాక్స్ కూడా లేచి బయటకు వచ్చేటప్పుడు కూడా ట్విస్టే. సెకండ్ పార్ట్ 2 రెడీగా ఉంది. అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి మనం. అదే నా లాస్ట్ వరకు ఫస్ట్ అంతా ఉందనుకుంటా, సరే లేదనుకుంటా, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దెయ్యం ఉందని చూపించాడు. మధ్య పోయింది అసలు దెయ్యం ఉంది లాస్ట్ లో. అది దెయ్యమా లేకపోతే అది ఇంకో మనిషి ఏందా అని తెలియదు. కానీ పార్ట్ 2 చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే మాత్రం మామూలు లేవు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. నిజంగా బేబీ అయితే మాత్రం ఎర్రగా తీసిన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. శ్రీలీలకి పోటీగా వచ్చింది అనుకోవాలంతే. సినిమా సూపర్.